అల్లరి చిల్లరిగా ఆటపాటలతో తిరిగే కుమ్మరిరాజు అనే నేను కొత్తలాపూర్ గ్రామము జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. నాకు ఎన్నో మరెన్నో మధుర జ్ఞాపకాలు, మర్చిపోని జ్ఞాపకాలు ఉన్నాయి. నా మిత్రులతో మిత్రురాలతో తోటి విద్యార్థులను ఏడిపించడమే కాకుండా చదువు నేర్పిన గురువులను కూడా సరదాగా ఏడిపించే సన్నివేశాలు ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉన్నాయి. ఇక క్లాస్ రూమ్ అయితే చెప్పాల్సిన పని లేదు. మేమైతే ఈడియట్ సినిమాని క్లాస్ రూమ్లోనే సరదాగా తీసుకున్నాం. ప్రతి బ్యాగ్లో నుండి గుడ్ల దొంగతనం నా మనసులో ఇప్పటికీ మెదులుతుంది. శ్రీలత, అనంతి, బాలరాజ్, సరిత, దీప, వినోద వీరందరితో గొడవలు సరదాగా ఉన్నా కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా బాధగాను, ఒక రకంగా ఆనందంగాను అనిపిస్తూ ఉంటుంది. ఇక మిత్రురాలు అరుణ లేని లోటు తీర్చలేనిది. ఆ జ్ఞాపకం ఎప్పటికీ కూడా ఒక మధుర జ్ఞాపకమే. సాకలి రవి, బ్యాగరి సంతు, కోహిర్ శివ, కోహిర్ సంతు నోట్స్ కావాలంటే నా మిత్రులను అడగాల్సిందే, తీసుకోవాల్సిందే బలవంతంగా. నేను క్లాసెస్ జరుగుతుంటే కిటికీలో నుంచి తొంగి చూసుడు, బిల్డింగ్ పై నుంచి ఇసుకలో దూకుడు ఇవన్నీ మధుర జ్ఞాపకాలే. ఇంగ్లీష్లో ఒక మార్కు తక్కువైందని నన్ను ఫెయిల్ చేస్తే మా సబితా మేడంకి రీవాల్యుయేషన్ చేయించి నన్ను పాస్ చేసిన జ్ఞాపకం ఇప్పటికీ మర్చిపోలేనిది. అక్కడి నుండి ఇక అందరికీ దూరమై నా ప్రయాణం మర్పల్లి గవర్నమెంట్ కాలేజీకి, అక్కడి నుంచి హైదరాబాద్కి ప్రయాణమై కూకట్పల్లి చేరుకున్నాను. ఇక్కడ ఇబ్బందులు ఎన్నెన్నో కష్టాలకు ఓర్చుకొని డిజైన్ నేర్చుకుని ఈవెంట్స్ చేస్తూ నా జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించాను. ఈ రోజున ఎవరికి ఎదురు చూడకుండా నా గురువుల ఆశీర్వాదంతో, నా మిత్రుల ఆశీస్సులతో ఈ రకంగా సంతోషంగా ప్రయాణం సాగుతుంది. ఇలాగే మన పరిచయాలు, జ్ఞాపకాలు మధురంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమ్మరి రాజు సదా మీ సేవలో ఉంటాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.